హాయ్ ఫ్రెండ్స్, తమిళ చూశారు కదండి. ఈరోజు అయితే నేను మీకు 2 రకాల రెసిపీస్ అయితే చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే బీట్రూట్ ఫ్రై రెసిపీ అయితే చూద్దాము. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. 1/2 కిలో బీట్రూట్లు అయితే తీసుకున్నాను. ముందే వాటర్లో కడుగుతున్నాను అనమాట. చెక్కు తీయకముందుకే చెక్కు తీయకముందుకే కడిగితే మేలు, లేకపోతే బీట్రూట్లో ఉండే రెడ్ అంతా వాటర్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అందుకని నేనైతే ముందే కడిగేసుకుంటాను. ఇంకా ఉల్లిపాయ, బీట్రూట్లు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు అయితే రెడీగా పెట్టుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు చిత్తగొట్టి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసి పోపు దినుసులు, అలాగే వెల్లుల్లి రెబ్బలు అయితే వేస్తున్నాను. తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత బీట్రూట్ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను. బీట్రూట్ ముక్కలు యాడ్ చేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఆయిల్లో మగ్గించుకుంటున్నాను అనమాట. ఇంకా కొంతమంది అయితే తురిమి చేసుకుంటారు కదా, నేనైతే ఇలా చేసుకుంటాను అనమాట. ఇంకా మనకు కర్రీ లాగైతే తినబుద్ధి కాదు బీట్రూట్ కర్రీ, అందుకే ఫ్రై లాగా చేస్తాను అనమాట. ఇంకా మగ్గిన తర్వాత ఉప్పు అలాగే పసుపు యాడ్ చేసుకొని కలిపేసి ఇంకా మూత అయితే పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ బీట్రూట్ బాగా మెత్తగా అయ్యేంతవరకు మగ్గించుకోవాలన్నమాట. ఇంకా మనకి హెల్త్కి చాలా మంచిది కదా ఫ్రెండ్స్ బీట్రూట్, బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అందరూ కూడా బీట్రూట్ ఎక్కువగా తింటూ ఉండండి. ఇంక ఇప్పుడైతే బీట్రూట్ బాగా మగ్గిపోయింది. ఇంకా నాకైతే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ అనిపించింది, నేను పక్కకు తీసాను అనమాట. మగ్గిన తర్వాత ఇంకా ఇప్పుడైతే నేను చపాతీలు ఒక సైడ్ కాలుస్తున్నాను. బీట్రూట్ మగ్గుతుంది, ఇంకా కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇంకా కారం అవి వేయాలన్నమాట. చపాతీ కాంబినేషన్లోకి అయితే బీట్రూట్ చేశాను. ఇంకా మనకి రొట్టెలోకైనా రైస్లోకైనా బాగుంటుంది బీట్రూట్ ఫ్రై. చూడండి, ఇప్పుడైతే ఆయిల్ పక్కకు తీసాను కదా, ఇంకా అన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట. కారం, అలాగే కొబ్బరి పొడి, ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత కలుపుకుంటున్నాను. కలుపుకొని ఇంకా లాస్ట్లో కొంచెం సాల్ట్ తక్కువైంది అనిపించింది, మళ్ళీ కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట. చూడండి, బీట్రూట్ మగ్గడానికి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇంకా రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా నేను టేస్ట్ చూసాను అనమాట, ఉప్పు తక్కువైందని కొద్దిగా యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను అనమాట. ఇంకా ఇప్పటికీ బీట్రూట్ ఫ్రై రెసిపీ అయితే పూర్తయింది. ఇంకా తర్వాత ఆలు తాలింపు అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి కారంతో చేసిన ఆలు తాలింపు అనమాట. 1/2 కిలో ఆలుగడ్డలు తీసుకొని వాటర్లో కడిగాను అనమాట. ఫస్ట్ కడిగి కట్ చేసుకొని హాఫ్గా కుక్కర్లో తీసుకున్నాను. మనకి ఇలా హాఫ్ కట్ చేసుకోవడం వల్ల ఆలు అనేవి త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. మనం గడ్డలు అలా వేసామనుకోండి, మధ్యలో ఉడకకుండా పైనంతా ఉడికేస్తుంది. ఇంకా కుక్కర్లో వేసి ఒక విజిల్ అయితే ఇచ్చానమాట. ఇంకా ఇచ్చిన తర్వాత చల్లారిన తర్వాత ఇప్పుడైతే ఇంకా చూడండి బాగా ఉడికిపోయినాయి. పొట్టు కూడా సపరేట్ అయిపోయింది. కుక్కర్లోనే కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ, ఆలు, టమాటా, ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అయితే రెడీగా పెట్టుకున్నాను. కరివేపాకు, ఇంకా పచ్చి కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిర్చి మిక్సీ జార్లో తీసుకొని అవి కూడా రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ వేసి శనగపప్పు, పోపు దినుసులు, తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇంకా మనం ఎప్పుడు పొడి కారంతో చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా పచ్చిమిర్చి కారంతో చేసుకున్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆలు కర్రీ అయితే. ఇంకా ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత టమాటా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి టమాటా ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత సాల్ట్, పసుపు, అలాగే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. టమాటా బాగా మగ్గించుకోవాలన్నమాట. టమాటా మగ్గేలోపు మిక్సీ జార్లో కొబ్బరి, పచ్చిమిర్చి
కొత్తిమీర తీసుకున్నాం కదా, అందులోకి రాక్ సాల్ట్, పసుపు వేసి మిక్సీ అయితే పట్టుకున్నాను అనమాట మెత్తగా. ఇంకా టమాటా బాగా ఉడికిన తర్వాత కారం ఒక 2 స్పూన్ల దాకా యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నాను అనమాట. మనకి ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా చేసుకున్నాం అనుకో అప్పుడప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి ఇందులోకి యాడ్ చేసేసి ఇంకా కారం బాగా ఉడికించుకుంటున్నాను అనమాట. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ఆలు ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఆలు ముక్కలు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా సాల్ట్ తక్కువ అయితే వేసుకోవాలన్నమాట. అలాగే హాఫ్ చెక్క నిమ్మరసం అయితే పిండుతున్నాను, ఇందులో పిండేసి కలుపుతున్నాను. ఇంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.